ఇక్కడ శ్రీ 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 రాధాకుంజ బిహారీ ఇది మెయిన్ టెంపుల్ డీటీస్. ఇవి ఒక్కొక్క డివోటీస్ ఇంట్లో ఒక రెండు వారాలు ఉంటుంటాయి అన్నమాట. ఆదివారం ఆదివారం మళ్ళీ గుడికి వెళ్ళిపోతుంటాయి. శ్రీ 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 రాధాకుంజ బిహారీకి జై. ఇది జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర ఇంటి డీటీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇది శ్రీల ప్రభుపాదుల వారు మొదటి జగన్నాథ్ విగ్రహాలు వచ్చాయి కదా శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర, కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర. అక్కడ అదే షాప్లోంచి వచ్చిన విగ్రహాలు వైశేషిక ప్రభు వాళ్ళవి వీళ్ళకి ఇచ్చారు. తర్వాత ఇంకొన్ని భక్తులు కూడా వింటారు కాబట్టి వాళ్ళ డీటీస్ ఇంట్లో వెళ్ళి వెళ్తారనమాట హాలిడేకి ఉన్నప్పుడు. చాలా జగన్నాథులు బలదేవ్ సుభద్రాలు ఉన్నాయి. సో మళ్ళీ ఒక్కసారి నేను రాధాకుంజ బిహారీని చూపెడతాను, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏమైతుందంటే చలికాలం కదా, చలికాలంలో ఎండ ఉండదని ఇంట్లో ఉన్న తులసిలన్నీ కూడా ఇంటి లోపల పెట్టుకుంటారు అనమాట. పెట్టుకొని స్పెషల్ లైట్స్ పెట్టుకొని వాటిని పోషిస్తారు. చాలా శ్రమ పడతారు ఇక్కడ డివోటీస్ తులసి మారాలను పెంచడానికి. మనకైతే అక్కడ చాలా సులభంగా మనం తులసి మారాలను పెంచుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు షో. హరే కృష్ణ, విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు అందరికీ జనవరి 1 వచ్చేసింది, ఇక్కడ మాకు ఇంకా 12 గంటలు ఉంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, మంచిగా న్యూ ఇయర్కి దర్శనం చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. గోపాలకృష్ణ రామానుజదాస్ ప్రభు, మీరు కంటిన్యూ చేయండి. సారీ ప్రభు, ఈ రోజు కొంచెం ఉంటే దర్శనం చేపిస్తా అన్నారు మాతాజీ వాళ్ళు, అందుకని మీరు స్టార్ట్ చేయండి ప్రభు. ఇంకా హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రియ భక్తులారా, మీ అందరికీ ఈరోజు కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మొదలైంది. వాళ్ళ 2026వ సంవత్సరం. ఈ సంవత్సరం సందర్భంగా మన వైష్ణవ భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎంతో అద్భుతమైంది మనకి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జగన్ ప్రభు గారు మనకి దర్శనం చేయించారు. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ తులసిని ఎలా పిలుస్తారని చూస్తే వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు అనేవి మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. సో ఎక్కడున్నా కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా భగవంతుడిని స్మరించుకోవడానికి ఆయనే దారి ఇప్పిస్తాడనే విషయాన్ని మనకి ఇప్పుడు అక్కడ చూస్తే అర్థమైంది. ఈరోజు మనం తిరుప్పావైలో 16వ పాసురాన్ని ముగించుకొని నిన్న ఈరోజు 17వ పాసురంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఆండాళ్ తల్లి మనకి 15 పాసురాల్లో ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనకి చెప్తున్నారు. మొదటిది ఏం చెప్పారు ఆవిడ, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని, భగవత్ కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఆ కార్యక్రమం మనం ఎందుకు ఎలా చేస్తూ ఉన్నాము, దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి, ఏ ఫలితాన్ని మనం కోరుతున్నాం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ముందుగానే అనుకుని దాని ప్రకారం మనం చేసుకోవాలి అని చెప్పారు. రెండవది, ఆ కార్యక్రమం చేసే ముందు అందులో ఆల్రెడీ చేసి ఉన్నటువంటి పెద్దలను వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని వాళ్ళని కూడా మనతో తీసుకొని ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటే అది ఇంకా అధిక ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అందరం కలిసి ఒక కార్యక్రమం చేసుకునేటప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టమని చెప్పింది. అంటే ఎంత నేను చెప్పినట్లే జరగాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి అందరం కలిసి కార్యక్రమాలు చేసుకుంటే దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఆవిడ మనకి చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి మొదటి 15 పాసురాల్లో ఈ విషయాలని మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ 16 నుంచి వేరే ప్రొసీజర్, అంటే భగవంతుడు చేరడానికి ఏం చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్
ఆవిడ మనం చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొని వెళ్తుంది. మనం గనక చూసినట్లయితే భగవంతుడు మనకి మొదట శబ్ద రూపంలో మనకి దర్శనమిచ్చారు. మనకి ఓంకారం అనేది ప్రణవనాదంగా మనకి రావడం జరిగింది. దానిలో నుంచే మనం భగవంతుడిని తెలుసుకోవడం జరిగింది. అసలు ఓంకారంలో ఏముంటాయి, ఏందది అని మనం చూసినట్లయితే ఓంకారంలో మొత్తం 3 అక్షరాలు కలిసి ఉంటాయి. మొదటిది ఆ అనే అక్షరం, రెండవది ఊ అనే అక్షరం, మూడవది అంటే మకారం అనేటువంటి 3 అక్షరాలు. ఈ 3 కలిసిన తర్వాత మనకి ఓంకారం ఏర్పడింది. ఈ ఓంకారాన్ని చాలా మంది అనేక రకాలుగా పలుకుతూ ఉంటారు. అయితే మామూలుగా లెక్క ప్రకారం ఎలా చేయాలి అంటే 1:1:2 నిష్పత్తిలో ఉండాలి. అకారానికి 1 మాత్ర, ఉకారానికి 1 మాత్ర, 2 మాత్రలు మకారానికి ఇవ్వాలని చెప్పేసి ఈ శాస్త్రం చెబుతూ ఉంటుందన్నమాట. ఈ 3 అక్షరాల్లో మొదటి అక్షరాన్ని కనుక మనం చూసినట్లయితే అకారం. ఇది పరమాత్మని సూచిస్తుందని చెప్పేసి మనకి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తెలుపుతూ ఉంటారు. అంతేకాకుండా భగవద్గీతలో ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. మనకి 10వ అధ్యాయంలో విభూతి యోగంలో అక్షరాణం అకారోస్మి, అక్షరాలన్నిట్లు కూడా అకారాన్ని నేనే అని చెప్పేసి ఆయన మనకి చాలా స్పష్టంగా చెప్పున్నారు. అందువల్ల అకారం పరమాత్మ అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక మకారాన్ని చూసినట్లయితే అది జీవాత్మని సూచిస్తుంది అని చెప్పేసి చెప్తారు. జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మను చేరుకోవాలనేటువంటి ఒక తాపత్రయంలో నడుస్తూ ఉంటుంది. అన్ని జీవాత్మలు కూడా ఎప్పుడప్పుడు పరమాత్మలో లీనం కావాల్సిందే. అలాగే మళ్ళా ఆయన నుండి మళ్ళా బయటికి రావాల్సిందే. ఎవరి కర్మ ప్రకారం, ఎవరి కర్మ యొక్క పరిపక్వతను బట్టి దాన్ని బట్టి వస్తూ ఉంటారు. మధ్యలో ఉకారం ఏమిటి అని కనుక చూసినట్లయితే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉకారాన్ని పురుషకారము అని చెప్పి పిలుస్తారు. పురుషకారం అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక విధమైనటువంటి అనుసంధానం చేసేటువంటి ఒక స్త్రీ రూపం. అనే మనకి వైష్ణవ సాంప్రదాయం లక్ష్మీదేవిగా మనం భావిస్తాం. ఈ పురుషకారం చేసే పని ఏమిటి అంటే మన యొక్క జీవాత్మను, మనల్ని భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళి, స్వామి ఈ భక్తుడు నీ దగ్గరికి వచ్చాడు, ఇతన్ని జాగ్రత్తగా నువ్వు చూసుకో, ఏమైనా తప్పులుంటే క్షమించు అని చెప్పి చెప్తుంది. మామూలుగా కూడా మనం చిన్నప్పుడు కనుక చూసుకున్నట్లయితే మన తల్లికే మనం అన్ని చెప్పుకుంటాం. మనం ఏదైనా కావాలన్నా కూడా తండ్రిని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం అనేది కొద్దిగా బిడియం కావచ్చు, భయం కావచ్చు, ఏవైనా ఉంటూ ఉంటాయి. చిన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి, మనం ఏదైనా ఆటలకు వెళ్ళాలి, దేనికన్నా రేపు పొద్దున లేచి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అమ్మ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకో అని చెప్పి అడుగుతాం. అప్పుడు ఆవిడ నాన్నగారు జాగ్రత్తగా సంప్రదించి ఆయనకి చెప్పి, ఆయనకి నచ్చజెప్పి, ఒకవేళ ఆయనకి ఇష్టం లేదా పని అన్నా కూడా ఎలాగోలా నేను చూసుకుంటాలేండి, మీరు జాగ్రత్తగా అబ్బాయిని వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆమె మన దగ్గర మనకి ఈ సహాయం అంతా చేస్తూ ఉంటుంది. అందువల్లనే అమ్మ లేకుండా మనం డైరెక్ట్గా భగవంతుని అప్రోచ్ అవ్వడం అనేది జరిగే పని కాదు అని చెప్పేసి శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో క్లియర్గా చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ అకారం, మకారం, ఉకారం ఈ మూడింటిని కూడా కలిపిన తర్వాత మనకి ఓంకారం అనేది మనకు వస్తుంది. ఈ ఓంకారాన్ని మనం అనుసంధానం చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని నామాలు మనం పలికేటప్పుడు ఓంకారాన్ని మనం ముందు పెట్టుకొని ఆ తర్వాత ఆ నామాన్ని పలుకుతాం. ఉదాహరణ చెప్పాలంటే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే అకారాన్ని మనం ఓంకారాన్ని ముందు పెట్టినప్పుడు ఒక నిశ్చితత్వాన్ని అది కలుగు చేస్తుంది ఆ నామానికి. అంటే ఓం నారాయణాయ నమః అంటే నారాయణుడికే చెందిన వాడిని అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ మనకి స్థిరంగా చెప్పేటువంటి అవకాశం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం నారాయణ మంత్రాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఎందువల్లంటే ఆండాళ్ తల్లి ఎక్కువగా నారాయణ మంత్రం గురించే మనకి పాసురాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. సో ఈ నారాయణ మంత్రం తొలుతగా మనకి బదరికాశ్రమంలో లభించింది అనమాట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నరుడికి ఉపదేశించినటువంటి ఒక గొప్ప మంత్రం నారాయణ మంత్రం. ఈ నారాయణ మంత్రంలో మనకి తెలియజేసేది ఏందయ్యా అంటే ఈ జీవుడు నారాయణునికే చెందినవాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలుపుతారనమాట. ఈ మంత్రాన్ని
నరుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసి తర్వాత నారాయణుడు కూడా అదే తన మంత్రాన్ని తను తపస్సు చేసి ఎన్నో విజయాలు సాధించారనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మంత్రాన్ని పొందాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది? ఒక ఉత్తమమైనటువంటి గురువు. ఏదైనా మంత్రాన్ని మనం పొందాలి అంటే మనకి గురువు గారి యొక్క అనుగ్రహం అనేది కావాలి, చాలా అవసరం అది. ఎందువల్లంటే ఆ మంత్రం మనకి అసలు మనకు మంత్రం ఎందుకు కావాలని చూసినట్లయితే మననా త్రాయతే ఇది మంత్ర అన్నారు. అంటే మనం జపించే కొద్దీ మనం రక్షించేటువంటిది మంత్రం. అది మనం తీసుకోవాలి అంటే దాని మీద చాలా అనుష్ఠానం చేసినటువంటి గురువు దగ్గర మాత్రమే మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది నిజంగా చూడాలి అంటే మంత్రాన్ని జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా శ్రద్ధగా పఠించాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ మంత్రాన్ని ఉపదేశించేటువంటి గురువు మనకి చాలా పరీక్షలు చేసి కానీ మనకి ఇవ్వరు. అయితే గురువు యొక్క గొప్పదనాన్ని మనం కనుక చూసినట్లయితే 4వ పాసురంలో మన ఆండాళ్ తల్లి ఆళిమళై కన్నా అనేటువంటి ఒక మంచి పాసురంలో మనకి గురువు యొక్క ఔదార్యాన్ని మనకి చెప్తుంది. మనం ఎప్పుడైతే గురువును ఆశ్రయిస్తామో ఆ గురువును ఆశ్రయించే ముందు భాగవతులతోటి వెళ్ళి ఆయన్ని కలుసుకొని ఆయన దగ్గర మనం ఆశ్రయం పొందుతామో దాన్ని సమాశ్రయణం అంటారు. ఈ సమాశ్రయణం తీసుకున్న తరువాత అప్పుడు మనకి గురువు గారు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఉపదేశించినప్పుడు దాన్ని శ్రద్ధగా పఠిస్తూ ఆయన చెప్పిన నియమాలన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి భగవత్ సాక్షాత్కారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక పద్ధతి. అంటే మామూలుగా చూసుకున్నట్లయితే పద్ధతిలో ముందుగా మనం గురువుని ఆశ్రయించాలి, తర్వాత గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకోవాలి, ఆ తర్వాత ఆ మంత్రాన్ని బాగా జపం చేసిన తర్వాత భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. అయితే భగవద్భక్తుల ద్వారానే మనకి గురువు లభిస్తాడు కాబట్టి వారిని కూడా సేవ చేయాలనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకి ఈ పాసురంలో గోదామ్మవారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి పాసురాన్ని చూద్దాం, తర్వాత దాని గురించి తెలుసుకుందాం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடரத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்கா தெளிந்திராய் செம்பொற்களடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్ అనేది వాళ్ళ 17వ పాసురం. ఈ పాసురంలో మనకి ముఖ్యంగా 3 విషయాలు మనకి చెప్తారనమాట. ఒకటి, నందుని మేలుకొల్పటం మొదటి కార్యక్రమం చేస్తారు. ఈ నందుని మేలుకొల్పటం అనేది ఆచార్య సమాశ్రయంతో సమానం అన్నమాట. తర్వాత రెండో పాదంలో యశోదని మేల్కొల్పుతారు. యశోదని మేల్కొల్పడం ద్వారా మంత్ర ప్రాప్తి కోసం వారు ప్రయత్నిస్తారు. మూడవది, శ్రీకృష్ణుని మేల్కొల్పడం ద్వారా భగవత్ సాక్షాత్కారం గురించి చెప్తారు. అలాగే నాలుగవది, బలరాముని మేల్కొల్పడం ద్వారా భాగవతులను భగవద్భక్తులను మేల్కొల్పడం అనే విషయాలని మనకి ఇక్కడ ఈ 4 పాదాల్లో మనకి 4 విషయాలని గోదా తల్లి మనకి చెప్తుందన్నమాట. సో అలాంటప్పుడు అప్పుడు మనం చూసినట్లు ముందు వాళ్ళు 16వ పాసురంలో మన ద్వారపాలకుల యొక్క పర్మిషన్ తీసుకొని మెల్లిగా వాళ్ళు లోపలికి ప్రవేశించారు. ఆ రూములో చూసినప్పుడు వాళ్ళకి వరుసగా 4 పడుకొని ఉన్నట్లుగా వాళ్ళకి గోచరించింది అనమాట. ఈ 4లో మొదట నందుడు పడుకొని ఉన్నాడు, రెండవ మంచం మీద యశోద, మూడవ మంచం మీద శ్రీకృష్ణుడు అనుకుంటున్నారు వాళ్ళు పడుకొని ఉన్నారు, 4వ మంచం మీద బలరాముడు పడుకొని ఉన్నాడు. బలరాముడిని ఎలా నిర్ధారించుకున్నారయ్యా అంటే ఆయన ఒక కాలు బయటకు ఉండటం వల్ల కాలుకున్న కడియాన్ని చూసి ఆయన బలరాముడిని నిర్ధారించుకున్నారు. అయితే మనం ఇందా చెప్పుకున్నట్లుగా పద్ధతి ఎలా వెళ్ళాలి, ముందు ఆచార్యుడు తర్వాత మంత్రం అని చెప్పుకున్నాం కదా. అందువలన వాళ్ళు ముందుగా నందగోపుడిని మేలుగొప్పటానికి చూస్తున్నారు అన్నమాట. అయితే నందగోపుడు చాలా ఉదార స్వభావుడు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవాలి.
ఎప్పుడైనా కూడా మనం గాఢ నిద్రలో పడుకొని ఉన్నప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా మన స్వాధీనంలో ఉండవు. నిజం చెప్పాలంటే అవి ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు. నిద్రావస్థలో ఉన్నప్పుడు మనం ఏమైనా అనేది మనం ఎవరికి చెప్పడం చాలా కష్టం. అలాంటప్పుడు ఏమవుతుందంటే సడన్ గా వెళ్ళి గబగబా తలుపులు డబడబా కొట్టేసి లే అంటే అప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలన్నీ అలజడి గురి అవుతాయి. ఆ పడుకున్న వ్యక్తి యొక్క ఇంద్రియాలు. ఆ వ్యక్తి అప్పుడు మేలుకున్నప్పుడు ఒక్కొక్కసారి అసహనానికి లోనవచ్చు, ఒక్కోసారి కోపంగా లేవచ్చు. అప్పుడు మనకు కావాల్సినటువంటి మనం ఏదైనా అడిగితే అప్పుడు అతను ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి. అందుకే మనం గనక పురాణాలు మన పూర్వ రాజుల విషయంలో వీటిలో చూసుకున్నట్లయితే రాజుని నిద్రలేపాలంటే ముందు చాలా చక్కటి సంగీతం పాడతారు. ఆ తర్వాత వంది మగధలు వస్తారు, ఆయన పొగుడుతారు. మెల్లిగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన నిద్ర లేపుతారు. లేపితే దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా వీళ్ళు గోదా గోపికలు ఏం చేస్తున్నారు, ముందర నందుని లేపడానికి ఆయన యొక్క గొప్పదనాన్ని పొగుడుతున్నారు. ఎందువల్లంటే ఎప్పుడైతే మంచి మంచి మాటలు చెప్తూ లేపుతామో అప్పుడు మనకి వచ్చేటువంటి ఫలితం మంచిగా ఉంటుందని గోదాదేవి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, అంబరమే తన్నీరే తోరే అరం చెయ్యం అన్నారు. అంటే వస్త్రాలు కావాల్సిన వాళ్ళకి వస్త్రాలు, మంచినీళ్లు కావాల్సిన వాళ్ళకి మంచినీళ్లు, భోజనం కావాల్సిన వాళ్ళకి భోజనం, ఇవన్నీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ప్రసాదించేటువంటి ఓ మా స్వామి, ఓ నందుడా, దయచేసి నువ్వు మేల్కో అని చెప్తున్నారు. స్వామి అంటే ఎవరు? స్వామి అంటే సొత్తు ఉన్నవాడు. ఎవరి దగ్గర సొత్తు ఉంటుందో ఆయన్ని మనం స్వామి అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు నందుడి దగ్గర ఉన్నటువంటి సొత్తు ఏమిటి? నందుడి దగ్గర ఉన్నటువంటి సొత్తు మంత్రం. అంటే ఆయన యొక్క గురువు స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రాన్ని మనం పొందాలి, అలాగే ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందు నందుల వారిని వాళ్ళు లేపుతూ ఉన్నారు. అయితే నందుల వారు లేవాలి అంటే ఆయన అసలు ఎలా ఇంతింత ఔదార్యంతో ఎలా ఉన్నాడయ్యా అని చెప్పి కనుక మనం ఆలోచిస్తే, శ్రీకృష్ణుడు చాలా ఔదార్యం కలవాడు కదా. శ్రీకృష్ణుడు ఔదార్యంతో ఉన్నవాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా అంత ఔదార్యం ఉంటేనే శ్రీకృష్ణుడికి అటువంటి లక్షణాలు వస్తాయని మనం ఊహించుకోవచ్చు. ఎందువలంటే శ్రీకృష్ణుడు ఎంతో మందికి ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చారు, కాళిందిలో ఉన్నటువంటి పావును తరిమేసి అందరికీ మంచినీళ్లు దొరికేట్టుగా చేశారు. అనేక మంది గోపపాలులకి ఆహారాన్ని మన స్త్రీల ద్వారా వారి యజ్ఞం చేసుకునేటప్పుడు బ్రాహ్మణుల స్త్రీల ద్వారా అందరికీ ఆహారాన్ని సమకూర్చి పెట్టారు. ఈ విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి మంచి పనులు ఆయన ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఆయన పెంచుతున్నటువంటి తండ్రి అటువంటి మంచి గుణాలు కలిగిన వాడు కాబట్టి ఆయన చేస్తున్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా నందుల వారు గురుస్థానంలో ఉన్నారు. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన సొత్తు ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణుడు మంత్రాధీనంలో ఉంటాడు. మంత్రాధీనంలో ఉండటం అంటే ఏమిటి? యశోద యొక్క కనుసన్నల్లో ఆయన జాగ్రత్తగా రక్షణతో పడుకొని ఉంటాడనమాట. అసలు ఎందుకు నందుడు, యశోద వీళ్ళందరూ ఎందుకు అక్కడే పడుకొని ఉన్నారు కృష్ణుడి పక్కనే అంటే, మనం ముందు చాలా చూసాం. భాగవతంలో చాలా విశేషాలు మనకి తెలుస్తాయి. ఆయనకి ఎన్నెన్నో కంసుడి ద్వారా ఎన్నెన్నో అపకారాలు చేయడానికి, ఎన్నెన్నో ఆపదలు తలపెట్టడానికి చాలా జరిగి ఉన్నాయి ఇంతకుముందంతా. అందుకని వాళ్ళందరూ కూడా ఆయన్ని వదలకుండా ఆయన జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పక్కనే ఉన్నారనేది మనకి ఒక అర్థమైతే, ఎప్పుడూ కూడా భగవంతుడు మంత్ర రక్షణలో ఉంటాడు కాబట్టి యశోద యొక్క రక్షణలో ఆయన ఉన్నాడు. అయితే యశోద ఎవరి రక్షణలో ఉన్నది? నందుల వారి రక్షణలో ఉంది. అందువల్ల ముందుగా మనం నందుని ప్రార్థించి ఆ తర్వాత యశోద దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు నందుని ముందు లేపారు. ఆ తర్వాత యశోదని నిద్ర లేపడానికి వెళ్తున్నారు. యశోద నిద్ర లేపేటప్పుడు వాళ్ళు చాలా చక్కటి ఉపమానాన్ని చెప్పారనమాట. ఏమన్నారు? கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குல விளக்கே ఎంబెరుమాట్టి యశోదాయ్ అరిగురాయ్. కొమ్మనార్కెల్లాం కొళుందే అంటే మనకి నీళ్లలో ప్రబ్బలి చెట్లు అని ఉంటాయట. ఈ ప్రబ్బలి చెట్లు చాలా ఎంత ప్రవాహం వచ్చినా కూడా అవి తట్టుకొని మళ్ళా ప్రవాహం తగ్గంగానే మామూలు స్థితికి చేరుకుంటూ ఉంటాయి. అంటే
భగవంతుడికి ఎన్నో ఆపదలు తలపెట్టారు, ఎన్నెన్నో వచ్చినాయి ప్రమాదాలు. అయినా కూడా ఆమె తట్టుకొని మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా శ్రీకృష్ణుని జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళా జాగ్రత్తగా ఉంటూ ఉన్నది అనేటువంటి ఒక గుణాన్ని ఆమెకు పొగట్టం కోసం అని చెప్పేసి ఆండాళ్ళ తల్లి ఆమెని రబ్బలి చెట్లతోటి పోలుస్తున్నారు అనమాట. ఇక్కడ ఎంబెరుమాట్టి అంటున్నారు, ఓ మా స్వామిని అని ఆమెని సంబోధిస్తున్నారు. అంటే ఆవిడ కూడా మంత్రం మంత్రం యొక్క గొప్పదనాన్ని మనకి చెప్పడం కోసమే ఆమెని ఓ స్వామిని అంటున్నారు. అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి సొత్తు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్. అందువల్ల ఆమెను మనం కనుక ప్రార్థించినట్లయితే అక్కడి నుంచి మనకి భగవానుడు దొరికేటువంటి అవకాశం దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో ఆమెని వాళ్ళు నిద్ర లేపుతున్నారు ఆ విధంగా చెప్పి. అప్పుడు ఆవిడ కూడా మనకు ప్రసన్నమైంది. ఇక మెల్లిగా నెక్స్ట్ పడుకున్నటువంటి శ్రీకృష్ణుడు అనుకొని ఆయన్ని లేపుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వీళ్ళకి రెస్పాండ్ అవటల్లా, పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ఆయనకి ఇంకా నిద్రపోతున్నావా స్వామి, ఎందుకు స్వామి ఇంత నిద్రపోతున్నావు అని చెప్పేసి ఆయన్ని కూడా అద్భుతంగా ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, అంబర మూడరో తోంగి ఉలగలంద ఉంబర్ కోమానే ఉరంగా తెలుందిరాయ్. అయ్యా మాకు తెలుసు, నువ్వు 3 లోకాల్ని 3 అడుగుల కోసం మొత్తం అంతా కొలిచావు. బహుశా బాగా అలసిపోయి ఉంటావు నువ్వు. సో నువ్వు అలసిపోయి ఉండి ఇంకా నిద్రపోతున్నావా స్వామి, ఇలా నువ్వు నిద్రపోతే ఎలాగా, ఇలా నిద్రపోకూడదు, నువ్వు లేచి మా కోసం బయటికి రావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అయితే శ్రీకృష్ణుడు మెల్లిగా వాళ్ళకి ఒక విషయాన్ని గుర్తు చేశారు. మీరు ముందు నందుని లేపారు, పెద్ద ఆయన. ఆ తర్వాత వరుసలో ఉన్నటువంటి యశోదాన్ని నిద్ర లేపారు, ఆయన కన్నా కొంచెం చిన్నది. తర్వాత మా అన్నయ్య నా పక్కనే పడుకొని ఉన్నాడు. మీరు ఆయన్ని లేపాలి కదా లెక్క ప్రకారం, నన్ను లేపుదామని చూస్తారేంటి మీరు? నన్ను కొంచెంసేపు పడుకోనివ్వండి, ఆయన లేపండి, ఆయన అడగండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు గోపికలకి. అంటే ఇది ఎందుకు చెప్తున్నారు భగవంతుడు అంటే, ముందు మీరు భాగవతుల యొక్క సమాశ్రయం లేకుండా నన్ను దక్కించుకోవడం కష్టము, ముందు మీరు వచ్చిన పద్ధతిలో భాగవతుల్ని కూడా మీరు కలుపుకోవాలి అనే ఉద్దేశంతో బలరాముణ్ణి నిద్ర లేపండి అని చెప్పి ఆయన వాళ్ళకి చెప్తూ ఉన్నారు అనమాట. అప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి బలరాముని నిద్ర లేపాలనే ఉద్దేశంతో బలరాముణ్ణి పొగుడుతున్నారు. ఏం చెప్తున్నారు? చెంపర్కళ్ళడి చెల్వా బలదేవా ఉంబియం నీయం ఉరంగేలో రెంబాబాయ్. అంటే ఓ ఎర్రటి కాలు కలిగి ఎర్రటి కడియాన్ని కాలుకు తుడుకొని ఉన్నటువంటి ఓ బలదేవా, దయచేసి నువ్వు నీ తమ్ముడు కొద్దిగా నిద్ర లేచి మమ్మల్ని కటాక్షించండి, మా వైపు చూడండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. బలరాముడి కాలుకి కడియం వేశారంటారు, బంగారు కడియం. ఎందుకు వేశారు బంగారు కడియం అని కనుక మనం చూస్తే, బలరాముడు దేవకీ వసుదేవుల 7వ గర్భంలో జన్మించినటువంటి సంతానం అన్నమాట. అయితే ఆయన గర్భంలో ఉండంగానే ఆయన యొక్క గర్భాన్ని రోహిణీ దేవి యొక్క గర్భంలోకి ప్రవేశపెడతారు. ఎందువల్లంటే ఆయన రక్షించుకోవాలి, ఇప్పటికీ 6 పిల్లలను కోల్పోయారు దేవకీ వసుదేవులు. అందువల్ల ఆయన రక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు. పెట్టేటప్పటికీ అక్కడ ఆయన పెరిగి గోకులంలో ఆయన జన్మించి అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణుల వారు రావడానికి సంవత్సరం ముందు నుంచే ఆయన అక్కడ ఉన్నాడు. అంటే శ్రీకృష్ణుల వారి యొక్క రాకకి అంతా మార్గాన్ని సుగమం చేసింది ఒక విధంగా బలరాముడే. ఇప్పుడు ఆయన యొక్క పాదం మోపాడు కాబట్టి అంతా మంచి జరిగింది. తర్వాత అష్టమ గర్భం కూడా నిలిచింది, ఆయన కూడా బాగా పెరిగాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన యొక్క కీర్తిని ప్రకటించడం కోసం అని చెప్పేసి ఆయన యొక్క కుడికాలికి ఒక బంగారు కడియాన్ని నందుల వారు తొడిగారట. సో ఇప్పుడు చూసినప్పుడు దాన్ని బట్టి ఆయన బలరాముడని తెలుసుకున్నారు. దాన్ని బట్టే శ్రీకృష్ణ భగవానుడు అక్కడ పక్కనే ఉన్నాడనే ఒక ఉద్దేశంతో వాళ్ళు బలరాముని లేపుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే బలరాముడు ఎవరి యొక్క అవతారము అని చెప్పి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, మనకి భాగవత పురాణంలో భారతంలో ఆఖరి అనుశాసనిక పర్వంలో ఒక పద్యం వస్తుంది. అందులో ఏమంటారంటే, అధా పశ్యద్ యోగయుక్త తస్య నాగం ముఖ నిశ్చరంతం మహాంతం శ్వేతం యయౌ సతత ప్రేక్షమాణా మహార్ణవోయేన మహానుభావా. అంటే బలరాముడు యోగ నిద్రలో ఉన్నట్ట చివరిలో.
భారతం అంతా అయిపోయిన తర్వాత మొత్తం శ్రీకృష్ణుల వారి అవతార పరిసమాప్తికి ముందు బలరాముడు యోగ సమాధిలో ఉన్నప్పుడు ఆయన ముఖం నుండి తెల్లగా ఉన్న ఒక పెద్ద పాము బయటికి వచ్చిందట. కృష్ణుడు అక్కడే నిల్చొని ఉంటే ఆయనకు అది కనపడి నమస్కారం చేసి సముద్రంలోకి వెళ్ళిపోయిందిట. దీని అర్థం ఏమిటంటే బలరాముడు సాక్షాత్తు ఆదిశేషుడి యొక్క అవతారం అని చెప్పేసి మనకి చెప్తాం. దానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఇక్కడ మనకి సాక్షాత్తు వ్యాస భగవాన్లు ఈ విషయం గురించి ప్రస్తావించారు అక్కడ. సో ఆదిశేషుడు ఎవరు? భగవంతుడి యొక్క శయ్య, ఆయన పడుకోవటానికి ఉండేటువంటి ఆయన ఏది కావాలంటే అది మొత్తం, అంటే ఆయన కంప్లీట్ గా భగవంతుడి యొక్క సేవలు, అన్ని సేవలు చేయటానికి ఉన్నటువంటి ఒక గొప్ప నిత్యసూరుడు ఆయన. సో ఆదిశేషుడు ఆ విధంగా ఆయన్ని ఈ చమత్కారంగా గోదా గోపికలు ఇంకా చెప్తున్నారు. ఏమంటున్నారు? ఏమయ్యా, నువ్వు స్వామివారికి శయ్య లాంటి వాడివి, శయ్య మీద పడుకున్న వాళ్ళు ఇద్దరు పోవాలి కానీ శయ్య ఎక్కడన్నా పడుకుంటుందటయ్యా, నువ్వు అలా పడుకుంటావేంటి, నువ్వు లే అని చెప్పేసి ఇంకో విధంగా కూడా ఆయన్ని లేపటానికి చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇదే బలరాముడు మనకి కనుక రామావతారంలో కనుక చూసినట్లయితే, రామావతారంలో లక్ష్మణుడిగా ఆయన వచ్చారు. లక్ష్మణుడు వచ్చినప్పుడు శ్రీకృష్ణుల వారు ఎంత గొప్పగా బలరాముడిని చూసుకుంటూ ఉంటారో అలాగే లక్ష్మణుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఆయన చూసుకునేవారు అనమాట. చూసుకున్నప్పుడు యుద్ధకాండలో జరిగినటువంటి ఒక ఇంద్రజిత్ బాణానికి లక్ష్మణుడు పడిపోతే అప్పుడు రాముల వారు అంటారట, దేశే దేశే కళత్రాణి దేశే దేశ చ బాంధవాః తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. సుగ్రీవా, ఏ ఏ దేశం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక భార్య దొరకటం పెద్ద కష్టమేం కాదు, అట్లాగే కొత్త కొత్త బంధువులు ఏర్పడడం కష్టమేం కాదు. అయితే తోడ పుట్టినటువంటి తమ్ముడు కానీ అన్న కానీ ఎవరైనా కూడా మళ్ళీ దొరకటం అనేది అది అసాధ్యము ఈ ప్రపంచంలో అని చెప్పేసి తమ్ముడి యొక్క గొప్పదనాన్ని ఆయన చెప్తాడు. అందువల్ల ఏంటంటే దీనివల్ల మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నదమ్ములంటే కేవలం ఊరికే ఉండటమే కాదు, చాలా అన్యోన్యంగా ఉండాల్సినటువంటి ఒక సంబంధం అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఈ విధంగా బలరాముడిని కూడా నిద్ర లేపిన తరువాత వాళ్ళు బలరాముడిని అడిగారు, శ్రీకృష్ణ భగవాన్ మాకు శ్రీకృష్ణ దర్శనం కావాలి ఎట్లా అని. అప్పుడు ఆయన నవ్వి ఆయన అన్నాడు, మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు కానీ ఆయన ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసునా మీకు? ఆయన నీలాదేవి భవనానికి వెళ్ళాడు. ఆ నీలాదేవి భవనంలో ఆయన ఉంటాడు. మీరు ఆయన దగ్గర అక్కడికి వెళ్ళి ప్రార్థించండి. నీలాదేవిని ప్రార్థించి ఆమె నుండి మీరు శ్రీకృష్ణ భగవాను పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడైతే ప్రస్తుతానికి ఆయన లేడు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంకా వాళ్ళు మళ్ళా ఇంకేం చేస్తారు, మెల్లిగా అందరూ గోపికలు గోదాదేవిని కలుపుకొని మెల్లిగా బయలుదేరి రేపటి పాసురంలో వాళ్ళు నీలాదేవి దగ్గరికి బయలుదేరుతారు. నీలాదేవిని కలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి శ్రీకృష్ణ దర్శనం అవుతుందా కాదా అనేది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, జై శ్రీమన్నారాయణ. స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధుర విష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ నా అజ్ఞానంతో చెప్పినవే. ఏమైనా మంచి విషయాలు ఏమైనా ఉంటే అది మా గురువు గారి నుంచి నేర్చుకున్న విషయాలని సవినయంగా చెప్తూ జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ ప్రభు. అప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తుంది మాకు, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంది. ఈ రోజు అందులో కూడా కొంచెం లేట్ గా స్టార్ట్ అయిపోయింది, మనకి టైం కూడా తక్కువ ఉండిపోయింది. అవునమ్మా, అందుకే కొంత కుదించాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాస్త. అర్థం అవుతుంది మీరు కొంచెం. శ్రీకృష్ణుల వారు బలరాముణ్ణి ఈ విధంగా పొగుడుతారనమాట ఒక చోట. అహో అమీదేవ వరామరార్చితం పాదాంబుజం తే సుమనప్పలార్హణం
నమంతు పాదాయ శిఖాభిరాత్మనా హత్యై తరుజన్మ యత్కృతం. ఓ బలరామ, చూడు, ఈ వృక్షాలు ఎంత ధన్యమైనవో. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మరుద్రాదుల చేత అర్చింపబడే నీ పాద పద్మాలను పుష్పాలతో ఫలాలతో ఈ చెట్లు పూజిస్తున్నాయి. తమ కొమ్మలు అనే శిరస్సులతో వంగి నీకు నమస్కరిస్తున్నాయి. తమకు కలిగిన ఈ వృక్ష జన్మ అనే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి అవి నీ శరణు కోరుతున్నాయి అని చెప్పేసి ఒక చక్కటి పద్యం మనకి 10వ స్కందంలో 15వ అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకం. అంటే ఎంత చక్కగా శ్రీకృష్ణ భగవానుడు బలరాముణ్ణి చూసుకుంటారు, తన అన్నగారి అంటే ఎంత గౌరవం అనేది ఈ పద్యం ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను చెబుదాం అనుకున్నాను, టైం సరిపోతుందో లేదో అని దాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది. హరే కృష్ణ.